ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నేలకొండపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం నేలకొండపల్లి నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఇటీవల వర్షాలతో జిల్లాలో అయితే సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఇప్పటికే ఏదైతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ కూడా భారీగా పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇప్పటికే వారందరికీ కూడా ప్రత్యేకంగా చికిత్స అందించేందుకైతే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారందరికీ కూడా కనీస బెడ్లు లేకపోవడంతో వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో బెడ్ మీద 2 నుంచి 3 వరకు ఉంటున్నారు. అదేవిధంగా సిహెచ్ ఆసుపత్రుల్లో కనీసం ఏదైతే 30 పడకల ఆసుపత్రిలో దాదాపుగా 100 మంది పేషెంట్లు కూడా ఉండటంతో వారందరికీ కూడా వైద్య చికిత్స అందించడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పారిశుద్ధ్య లోపం వల్ల అయితే ఇటువంటి వైరల్ ఫీవర్లు వస్తున్నాయని చెప్పేసి అయితే వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఏదైతే పిఎస్సి కావచ్చు, సిహెచ్సిని ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నప్పటికీ వైద్యుల సంఖ్య వైద్యులు పరిమితిగా ఉండటంతో వారందరికీ కూడా వైద్య సేవలు అందించడంలో కొంత లోటుపాటు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా మనం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉన్నటువంటి సిహెచ్సిలో మనం ఉన్నాం. ఇక్కడ వైద్య సేవలు ఏదైతే 30 పడకలు ఉన్నటువంటి సిహెచ్సి ఆసుపత్రిలో ప్రధానంగా ఇప్పటికే వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ప్రధానంగా సామాన్యంగా రావాల్సినటువంటి 20-30 నుంచి ఓపీల కంటే కూడా దాదాపుగా 300 పైచలకు ఓపీలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా తలమునకలు అవుతున్నారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే మధ్యాహ్నం వరకు ఉండాల్సిన డాక్టర్లు కూడా వారందరికీ కూడా సానుకూలంగా వైద్య చికిత్స అందించి మాత్రం వారంతా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు ఏదైతే అటు ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇటు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే నేలకొండపల్లి ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో చూస్తున్నారు, కిక్కిరిసిపోతున్నటువంటి రోగులతో కూడా ఇటు ఏదైతే ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి కూడా ప్రధానంగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక్కొక్క బెడ్పై 3 నుంచి 4 కూడా పడుకొని వారికైతే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఇక్కడ పడుకున్నటువంటి ఇక్కడ సిహెచ్సికి దాదాపు 30 పడకల ఆసుపత్రి ఉంది. ప్రధానంగా ఓపీ కూడా ప్రధానంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మా దగ్గరికి ఇప్పుడు నార్మల్గా వచ్చేసి 200 నుంచి 250 మంది వరకు ఓపీ వచ్చారండి. ఈ వాతావరణ మార్పుల వలన, వర్షాలు పడటం వలన వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయి మనకు రోజుకి ఇప్పుడు 400 నుంచి 500 మంది ఓపీ వస్తున్నారు. మనది ఇది 30 పడకల సామర్థ్యం గల ఇది హాస్పిటల్, సామాజిక ఆరోగ్య కేంద్రం. కాకపోతే మన దగ్గర ఇన్పేషెంట్లు 70 నుంచి 100 మంది వరకు ఇన్పేషెంట్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనమైతే ఇంజెక్షన్స్ చేస్తున్నాము. కొంతమందికి టైఫాయిడ్ జ్వరాలు, కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. దానికి సంబంధించి ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి హైడ్రేషన్ చేస్తూ గ్లూకోజ్ కూడా పెడుతూ ఉదయం సాయంత్రం వారికి సరైన ట్రీట్మెంట్ మనం ఇక్కడ అందిస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే 30 మంది 20 మందికి సంబంధించినటువంటి సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికి రోజుకు 100 నుంచి 150 ఓపీలు కూడా వస్తున్నాయి, ఇన్పేషెంట్లు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు? మనకు ఉన్నది మాత్రం 30 పడకల ఆసుపత్రి అండి. 30 పడకల సామర్థ్యం. కాకపోతే మన పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం అందించాలని, ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ ఒక బెడ్ సరిపోతే బెడ్ మీద ఒక్కొక్కరు 2 కూడా పెట్టి మనం ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నాము. చుట్టుపక్కల హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవి కొరత ఉన్నాయని వాళ్ళు ఇక్కడ వరకు ఎక్కువ మంది మనకు ఫ్లోటింగ్ వస్తున్నారు. ముదిగొండ, కూసుమంచి, వల్లభి, ఇటు కోదాడ వైపు నుంచి కూడా మన దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. ప్రధానంగా మెడికల్ మందులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయా, లేకపోతే ఏదైనా రిఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారా? మన దగ్గర మాత్రానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ లేకపోయినా మనం లోకల్ పర్చేస్లో మనం మందులు కొంటున్నాము. వాళ్ళకి మనం బయటికి ఎక్కడ రాసి ఇవ్వట్లేదు, మన దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరీ రక్త కణాలు బాగా తగ్గిన వాళ్ళు మాత్రమే మనం ఇక్కడ నుంచి ఖమ్మం రిఫర్ చేస్తాం. రోగులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే కనీసం ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నారు? గ్రామాల్లో వీళ్ళని పారిశుద్ధ్యము, పర్సనల్ హైజీన్ కూడా వారి చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఉంది. అది మనం వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా వాళ్ళు ఆశాల కార్యకర్తలు తిరిగి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. మనం కూడా ఇక్కడ పర్సనల్ హైజీన్ గురించి చెప్తున్నాం వాళ్ళకి, పేషెంట్స్.
జిల్లాకు సంబంధించినటువంటి అంటే రోగులతో పాటు ఇక్కడ నేలకొండపల్లి జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా నేలకొండపల్లి మండలంలో దాంతో పాటు అటు ముదిగొండ అదేవిధంగా కూసుమంచి ఇటు కోదాడకు సంబంధించినటువంటి రోగులు కూడా భారీగా రావడంతో ఇక్కడైతే వైద్య సేవలు అందించడంలో మాత్రం ఆ వైద్యులు అయితే తలమునకలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైరల్ ఫీవర్లు కూడా అధికంగా రావడంతో వీరందరికీ కూడా ప్రత్యేకంగా వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అంటే మెడిసిన్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కొంత వైద్య సిబ్బంది కొరత మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 30 పడకలని దాదాపుగా 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని కూడా నివేదికలు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వైద్య సేవలు మాత్రం చేస్తున్న వైద్యులు మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సీజనల్ వ్యాధులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రోగులు కూడా ఏదైతే సామాజిక భద్రతతో పాటు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత ఉంచుకుంటే మాత్రం ఇటువంటి వ్యాధుల నుంచి రావచ్చు అంటే రాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ రాజేష్ ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడంలో మాత్రం ప్రజలకైతే మన్నలు పొందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.